వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు నుండి మనం కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ను రన్ చేయబోతున్నాం. ఈరోజు మనం కొన్ని ఇంట్రడక్షన్ టాపిక్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఈ క్లాస్ ఎవరికి ఉపయోగపడుతుంది, ఈ క్లాసెస్లో మేము ఏం డిస్కస్ చేయబోతున్నాం, వీటి గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్, ఈ క్లాసెస్ ఎవరికి ఉపయోగపడతాయి? ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ను బేసిక్ లెవెల్ నుండి జీరో లెవెల్ నుండి ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైతే బేసిక్ లెవెల్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుంది. సెకండ్ పాయింట్, ఎవరికైతే ఇంగ్లీష్ గ్రామర్ తెలిసినప్పటికీ ఇంగ్లీష్లో కాన్ఫిడెన్స్గా మాట్లాడలేకపోతున్నారో వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. తర్వాత మనం ఇంగ్లీష్ నేర్చుకోవడంలో, స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడంలో తరచుగా మనం చేసే మిస్టేక్స్ ఏంటి? ఒకటే అండి, ఎక్కువ మంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక సరైన పద్ధతిలో నేర్చుకోకుండా మనకి ఇష్టం వచ్చిన టాపిక్స్ను మనం సెలెక్ట్ చేసుకొని చదివి డైరెక్ట్గా సెంటెన్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించడం, ఈ విధంగా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. మనం ఇంగ్లీష్లో మాట్లాడాలంటే దానికి పద్ధతి ప్రకారం మనం ప్రయత్నించినట్లయితే ఖచ్చితంగా మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ను నేర్చుకోవచ్చు. తర్వాత ఈ క్లాసెస్లో మేము మా ఇన్స్టిట్యూట్లో ఏదైతే టీచ్ చేస్తామో వాటిని ఇక్కడ ఈ క్లాసెస్ ద్వారా మేము టీచ్ చేయబోతున్నాం. మీరు ప్రతి వీడియోను చూస్తూ దీంతో పాటుగా నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఈ క్లాసెస్తో పాటుగా నేను రాసిన పుస్తకం ఉంది, స్పోకెన్ ఇంగ్లీష్ జీరో టు హీరో. ఈ పుస్తకంలో ఉన్న ప్రాక్టీస్ సెంటెన్సెస్ను ఈ క్లాసెస్తో పాటుగా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే మీ లాంగ్వేజ్ ఖచ్చితంగా డెవలప్ అవుతుందండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేయందే మనం ఏది కూడా నేర్చుకోలేము. కాబట్టి ఈ పుస్తకంలో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ క్లాసెస్తో పాటుగా మీరు వీటిని ప్రాక్టీస్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ను డెవలప్ చేసుకోవచ్చు. ఈ పుస్తకం యొక్క ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా పక్కన కనబడుతూ ఉంటాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ప్రైస్ అనేది ప్రజెంట్ రేట్ మాత్రమే, ప్రజెంట్ ప్రైస్ ఇది. మేబీ మీరు ఒక 1 year తర్వాతనో 2 years తర్వాతనో ఈ వీడియో చూస్తున్నట్లయితే ప్రైసెస్లో కొద్దిపాటి చేంజ్ ఉండవచ్చు. వాటి కోసం మీరు ఆ కింద ఇచ్చిన నంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా మీరు కాంటాక్ట్ అవ్వవచ్చు. తర్వాత ఈ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం? ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఎవరైతే గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి పుస్తకం ఉపయోగపడదు, వాళ్ళకి కోర్స్ ఉపయోగపడదు. ఎవరైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మేము గ్రామర్ అవసరం లేదు అని అనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడదు. మాకు టెన్సెస్ లేకుండా ఇంగ్లీష్ టీచ్ చేయాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడదండి. ఎందుకు చెప్తున్నానంటే, టెన్సెస్ లేకుండా, మన గ్రామర్ లేకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే మనం చేయాల్సిన ఒకే పని అండి, మనం ఎక్కడైనా బ్రిటన్లో కానీ అమెరికాలో కానీ కొన్ని సంవత్సరాలు కొన్ని నెలల పాటు ఉన్నట్లయితే అక్కడ ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. కాబట్టి మనం కూడా అక్కడ ఏమాత్రం గ్రామర్ రూల్స్ తెలియకుండా మనం ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా వీటి ద్వారా మనం ఇంగ్లీష్ ఈజీగా మనం నేర్చుకోగలం. ఇంకో విషయం అండి, సార్ మనకు టెన్సెస్ వచ్చు అయినా కూడా నేను ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నాను అంటే కారణం ఏంటంటే అండి, మీరు ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో స్పోకెన్ ఇంగ్లీష్ స్టైల్లో మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ టెన్సెస్ మీకు ఉపయోగపడతాయి, మీరు ఇంగ్లీష్లో మాట్లాడగలరు. మీకు టెన్సెస్ తెలిసినప్పటికీ కూడా మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నా అంటే కారణం ఏంటంటే, మేబీ మీరు టెన్సెస్ నేర్చుకుని ఉండవచ్చు, ఎగ్జామ్ పర్పస్ కోసం మీరు టెన్సెస్ నేర్చుకుని ఉండవచ్చు. అయితే అది కూడా వృధాయం కాదండి. అవి మీరు ఏదైతే నేర్చుకున్నారో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి. తర్వాత ఇందులో మనం ఏంటి డిస్కస్ చేయబోతున్నాం? స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడడానికి ఏ టాపిక్స్ అయితే ఉపయోగపడతాయో, ముఖ్యంగా టెన్సెస్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో పాటు వాటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా మాట్లాడాలి, ప్రతిదీ కూడా ఇందులో డిస్కస్ చేయబోతున్నాం. కాబట్టి నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ క్లాసెస్తో పాటుగా నేను రాసిన పుస్తకం మీ దగ్గర ఉన్నట్లయితే మీకు లాంగ్వేజ్ అనేది బాగా డెవలప్ అవుతుంది, మీరు ప్రాక్టీస్ చేయడానికి బాగుంటుంది. సో ఐ హోప్ యూ అండర్స్టూడ్. నెక్స్ట్ క్లాస్ నుంచి మెయిన్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.